ఒకడు వ్యాపారాన్ని ఏ రకంగా చూస్తాడో, ఎంత శ్రద్ధతో ఆసక్తితో తన లాభం కోసం తన శాయశక్తుల దాని మీద దృష్టి పెట్టి పనిచేస్తాడో, దానికన్నా ఎక్కువ నీ ఆత్మ విషయంలో నీవు తీవ్రత కలిగి ఉండాలి, నీవు ఆసక్తిని చూపించాలి అని దేవుని వాక్యం అంటోంది. అపోస్తలుల కార్యములు 18లో ఒక ఆయన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 25వ వచనం, యాక్ట్స్ 18:25లో అతని యొక్క జీవితం ఈ రకంగా కనబడుతుంది. అతడు అంటే అపోల్లో అనేటువంటి వ్యక్తి ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడనారంభించెను. ఇలా అతడు విన్నాడు. వెంటనే అతడు పనికి తన్ను తాను పెట్టేసుకున్నాడు. అతనికి ప్రభు యొక్క మార్గం గురించి ఉపదేశం జరిగింది. దీన్నే క్యాటకిజం అంటారు. అంటే పిల్లల్ని తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచుతారు. చూడండి, ఈ రోజుల్లో అది పూర్తిగా పోయింది. కానీ 17, 18 సెంచురీస్లో, 16 సెంచురీస్లో రిఫార్మర్స్ వచ్చినప్పుడు, ప్రొటెస్టెంటనిజం ప్రారంభమైనప్పుడు రోమన్ క్యాథలిసిజం చాలా మంది బుర్రలను ఖరాబ్ చేసి ఉంది కనుక ఈ ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ ఏం చేశారు, క్యాటకైజ్ చేయాలి మీ పిల్లలకి అని చెప్పారు. అంటే మీ పిల్లలకు చిన్నప్పటి నుండే బాగా మైండ్కి ఎక్కేటట్టు మీరు బైబిల్ బోధన శిక్షణ ఇవ్వాలని ప్రశ్న జవాబుల రూపంలో బైబిల్ యొక్క వేదాంతం అంతటిని కూడా క్యాటకిజమ్స్లో పెట్టించారు. ప్రతిరోజు వారు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్ వారు చేసుకుంటే తల్లి తండ్రి హోంవర్క్ మీద శ్రద్ధ పెట్టేవారు కాదు, తల్లి తండ్రి బైబిల్ని వారికి నేర్పే విషయంలో శ్రద్ధ పెట్టేవారు. ఇప్పుడు రోల్ ఎంత రివర్స్ అయిపోయిందో చూడండి. ఇప్పుడు ఎంత మేము మొత్తుకున్నా, మా సండే స్కూల్ టీచర్స్ ఎంత చెమట కార్చినా, వారమంతటా మీ పిల్లలకి మీరు కనీసం ఒక్కసారైనా కూడా బైబిల్ నేర్పుతున్నారో లేదో నాకైతే తెలియదు. మరి అలాంటి వారు బైబిల్ నేర్చుకోకుండా బయటికి పోయిన తర్వాత బాడుగోలు పనులు చేస్తే మళ్ళీ మీరే బావు అంటారు. మళ్ళీ అప్పుడు మేమే కావాల్సి వస్తుంది. మీకు మా టైం ఎంత వేస్ట్ అయిపోతుంది కదా. మీరు కరెక్ట్గా కౌన్సిలింగ్ చేసినప్పుడు, స్క్రిప్చర్ని టీచ్ చేసినప్పుడు మీలో ప్రతి ఒక్కరు దాన్ని వెంటనే స్పంజిలాగా తీసేసుకొని మీరు దాన్ని మీలోనికి పెట్టేసుకుంటే మీరు ఎంత బాగుపడతారు. కానీ మీలో చాలా మంది స్టోన్ అంటే తెలుసు కదా, రాయి. స్పంజ్ అంటే పీల్చుకుంటుంది, రాయి మీద పోస్తే కారిపోతుంది. సో ప్రతిసారి మేము పోసిందంతా ఏమవుతుంది, కారిపోతుంది. ఎందుకంటే కొన్ని అట్లాంటి సంఘటనలు ఒక పాస్టర్గా నేను గమనించినప్పుడు దేవుడు దీన్ని నాకు జ్ఞాపకం చేస్తాడు.